పేరు? శంకు సుబ్రహ్మణ్యం అండి. ఏం చేస్తారండి మీరు? నేను మామూలుగా రాజకీయాల్లో తిరుగుతానండి. ఇందాల వ్యాపారం చేసుకొని ఇంక మనం రాజకీయం బాగా టీడీపీ అంటే మహా ఇదండి, నాకు ఇష్టం అండి. ఎందుకు టీడీపీ అంటే ఎందుకు ఇష్టం మీకు? టీడీపీ అంటే అండి, ఆనాడు రామారావు పరిపాలన చాలా బాగుంది. అది తర్వాత చంద్రబాబు కూడా బాగా డెవలప్ చేశాడు. రోడ్లేంటి, నదులేంటి అనుసంధానం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బాగా చేశాడు. అప్పుడు ఇడిపోయాక కూడా చాలా బాగా అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా బాగా చేశాడండి. రోడ్లు కూడా బాగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక రాక్షస పరిపాలన, అంతా ఒక దరిద్ర పరిపాలన చూసామండి. ఎక్కడికక్కడ గొడవలు, నియంతలాగా పరిపాలన. ఇప్పుడు నాకే చూడండి, నేను వైసీపీ పోస్టులు పెడుతున్నానని నా పింఛనే తీశారండి. అలా అలా చాలామంది నాలాంటి వాళ్ళు, చాలామంది అబాధ్యులు, చాలామంది దారుణంగా ఆడుకున్నారండి జగన్ పరిపాలనలో. ఇవాళ రాక్షస పరిపాలన నుంచి రామరాజ్య పరిపాలన వచ్చిందండి. ఇవాళ అమరావతి ఏంటి, రోడ్లేంటి, ఇవాళ మళ్ళీ కంపెనీలు తీసుకొస్తామేంటి, చాలా బాగా కష్టపడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉందండి అందరూ కూడా. మీకు పెన్షన్ తీస్తారు, మరి మీరు పెన్షన్ తీసినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు? ఇక్కడ లోకల్గా ఉండే వైసీపీ వాళ్ళని ఎవరో కానీ, వైసీపీ వాళ్ళు వచ్చి అడగడం కానీ ఏం చేయలేదండి? అలా ఎవరో ఏం చేయలేదండి. ఏం చేస్తారండి, కరెంటు బిల్లు వచ్చింది మీకు యూనిట్లు అన్నారు, అంతే, ఇంకంతే. అలా రాసుకుని వెళ్ళిపోయారు, అంతే అండి. ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు గడిచినాయి. 7 నెలల్లో కూడా ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా. అసలు ఎలా ఉంది అభివృద్ధి పరంగా, ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి? అంటే వాళ్ళకి కనపడతలేదు ఏంటండి, వాళ్ళు అసూయతో ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, పల్లెల వాళ్ళలో ఒక రోడ్లు ఏంటి, అయ్యేంటి అభివృద్ధి చెందాకి ఆయన తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి, రాష్ట్రాల నుంచి కంపెనీలు ఇవన్నీ తీసుకొస్తాక ఆయన కష్టపడుతున్నారు. లోకేష్ గారు అంటే విద్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి అసూయ వచ్చి ఇలాగా ఏడుతున్నారు అని తప్ప వాళ్ళకి ఏం కనపడతలేదండి. వాళ్ళు చేసింది ఒక అమ్మఒడి ఇలాంటివి ఇచ్చింది తప్ప ఏమీ లేదండి. వాళ్ళు ఇచ్చింది రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదండి. అంటే పూర్తిగా రైతుల విషయంలో అయితే పూర్తిగా రైతులు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. రైతులు ఏం పట్టించుకున్నారండి, ఇవాళ రైతే రామరాజు అన్నారు. రైతులకి 3 నెలలు 6 నెలలైనా డబ్బులు పడి కాదు, ఇవాళ 24 గంటల్లో రైతు వెంటనే డబ్బులు అలా పడుతున్నాయండి. ఏ మిల్లు కావాలితే ఆ మిల్లుకి, వాళ్ళ ఇష్టం వచ్చిన మిల్లుకి తీసుకుంటున్నారండి. తీసుకుని వెంటనే డబ్బులు పడుతున్నాయి. ఇవాళ రైతు అన్నవాడు ప్రశాంతంగా ఉందండి. అంటే చూసుకుంటే ఇప్పుడు గతంలోనే నా విజన్ ఏంటో చూపించేశాను. చంద్రబాబు నాయుడు చెప్తున్న 2047 విజన్ అనేది అది అయ్యే పని కాదని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమండి, అతను విజనం అతను ఏమీ లేదండి. ఎంతసేపు చేపల మార్కెట్లు పెట్టుకున్నాం కాదు, ఏయో ఈ బియ్యం యాన్లు పెట్టుకున్నాం కాదు, అవి తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నారండి. ఇంకా 2 సంవత్సరాల్లో ఏంటి రాష్ట్రం ఎక్కడికో తీసుకెళ్తారండి. అది అంటే 2047కి పేదలు లేకుండా చేస్తానంటారు. మరి అది సాధ్యమవుతుంది అంటారు ఆయన చెప్పే మాటలు? సాధ్యమవుతుందండి. ఎందుకు చేస్తారంటారు? చేస్తారండి, ఆయన అనుకున్నది చేస్తారండి. ఆయన అనుకున్నదే లోకేష్ గారు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారండి. అంటే నారా లోకేష్ గారి ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన చేయగలరంటే ఐటీ రంగాన్ని తీసుకొస్తాడా, పెట్టుబడులు తీసుకురాగలరా, రాష్ట్రానికి అభివృద్ధి పరంగా నడపగలరంటారా లోకేష్? ఎందుకు నడపలేదండి, ఐటీ రంగం అంతా ఇప్పుడు అభివృద్ధి అవుతుందా కదండి. ఇవాళ పెట్టారంటే మళ్ళీ జూనియర్ కాలేజీలు భోజనాలు పెడుతున్నారండి. ఐటీ రంగం అంటే లోకేష్ గారికి పెట్టింది పేరండి, నెంబర్ 1 అండి. ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు, ఎలా ఉంది గ్రామాల పరంగా అభివృద్ధి ఎలా చేస్తున్నారు ఆయన? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అండి. ఆయనకి ఇచ్చిన శాఖకి ఆయన బాగా న్యాయం చేస్తున్నారండి. ఇప్పుడు చూసుకుంటే గతంలో ఎన్నికల టైంలో మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి వెళ్ళి మీకు 15 అని ఆడపిల్లల విషయంలో చెప్తే అది ఈ ప్రభుత్వం వచ్చిన దాకా ఇవ్వలేదని చాలామంది ట్రోల్స్ చేశారు. మరి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అది జూన్ నెల నుండి ఆమోదిస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు, ఆ ట్రోల్స్ని ఎలా చూడవచ్చు అంటారు? ఆ ట్రోల్స్ని ఎలా చూస్తామంటండి, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు చెప్పింది 100% వాస్తవం అండి. వేస్తారండి. ఇవాళ రాష్ట్రంలో సగం అప్పుల పాలు చేశారండి.
అప్పులు చేసి ఏ శాఖలోనూ కూడా డబ్బు లేదండి. దాని మీద ఇవాళ 6 నెలలైనా ఇవాళ అలాగ నెట్టుకుంటూ వస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేదండి మన రాష్ట్రం. దాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. అలాగ 6 నెలలు బట్టి ఇలాగే గెంటుకొస్తున్నారండి. గెంటుకొస్తున్నారు, అది ఇస్తారండి. ఇప్పుడు జూన్, జూలైలో కూడా ప్రతి పిల్లకి కూడా వేస్తారండి ఆ తల్లికి వందనం. ఇప్పుడు చూసుకుంటే మీరు టీడీపీ పార్టీ అభిమానిగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పుడు సభ్యత్వాలు 1 కోటి మంది దాకా చేశారు. ఇప్పుడు సభ్యత్వాల విషయంలో ప్రమాద బీమా ఒక 5 లక్షలు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు అసలు? ఇవాళ ప్రమాద బీమా అంటే అండి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే సంవత్సరానికి ఒక ₹1000 అవుతుందండి. 2 దఫాలుగా. ఇవాళ 2 సంవత్సరాల కంటే ₹50 అండి ప్రమాద బీమా సంవత్సరానికి. అంటే ఒక ₹100 అండి 2 సంవత్సరాలకి. ఇవాళ ఏదైనా జరిగిందనుకోండి, మరణించారు అనుకోండి, 5 లక్షల బీమా అంటే ఎక్సలెంట్ కదండి. ఎక్సలెంట్ కదా. ఏ పార్టీ అయినా చేసిందండి ఈ టైప్? అస్సలు ఏ పార్టీ చేయలేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది, లోకేష్ గారు ప్లానింగ్ మంచి బాగుందండి. ఇవాళ ఈ 5 లక్షలు అంటే చాలా గ్రేట్ అండి. గతంలో 2 లక్షలు ఉండేదండి. అది కార్యకర్త అంటే 5 లక్షలు వచ్చేది. 5 లక్షలు ప్లస్ 2 లక్షలు, 7 లక్షలు వచ్చిందండి. అది మంది అలా కొంతమందికి. ఇవాళ 5 లక్షలు అంటే చాలా గ్రేట్ కదండి. 1 కోటి మంది అండి. అది చంద్రబాబు నాయుడు గారు రిజన్ అండి. లోకేష్ గారు మనస్తత్వం అంతలా తీసుకెళ్ళిందండి. అది మాట. ఇప్పుడు ప్రజల్ని పూర్తిగా మోసం చేసేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి, ఇప్పుడు జనాల యొక్క సమస్యలను వినడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జనవరిలో నేను జనాల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి స్పందన ఎలా ఉంటుంది అంటారు ఒకవేళ జనాల్లోకి వస్తే? జనంలోకి వస్తే ఎలాగుంటుందండి, మళ్ళీ మాటలు మనిషి వస్తున్నాడని, మాయ మాటలు చెప్తూ వస్తున్నారని నవ్వుతా వెళ్తారండి. పగపగా నవ్వి మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఈడెందుకు వస్తున్నాడు రా బాబు అనుకుంటారండి జనాలు. అంతే తప్ప ఏమి ఉండదండి. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్టల్ ఏరియా ఉన్నప్పటికి కూడా, అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడుండే నేవల్ కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉద్దులో, నేను ఆ రోజు చూశాను. 10 రోజులు ఇక్కడే ఉన్నా. 10 రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు, ఉదూద్ తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి ఈరోజు దేశ రక్షణకే కాదు, ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ లో కూడా చూపించారు. ఒక వరదలు వచ్చినా, ఒక ఆపద వచ్చినా, లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే